వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు వివిధ అక్రమ మార్గాల్లో దోచుకున్న తాలూకు వ్యవహారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక్కో నేతకు చెందిన లోగొట్టు వ్యవహారం, దోపిడీ సంగతులు క్రమంగా వెలుగులోకి వస్తుండగా తాజాగా మాజీ మంత్రి బిడదల రజని భాగోతం బయటకు తెలిసిందే. మాజీ మంత్రి బిడదల రజని అధికారంలో ఉన్నప్పుడే పలు అవినీతి పనులకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతూ ఉండేది. కానీ అధికార బలం కారణంగా ఆమె వ్యవహారాలు అంతగా బయటకొచ్చేవి కావు. రజని గురించి అప్పటి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ కు తెలిసినా కూడా ఆయన పట్టించుకోలేదు. కనీసం జగన్ అడ్డుకట్ట వేయలేదు. ప్రజాధనాన్ని దండుకుంటే రాబోయే ఎన్నికల కోసం ఆ డబ్బు ఉపయోగపడుతుందనే ఉద్దేశం ఆయనకుండవచ్చు. లేదా తమ పార్టీ నేతలు ఆర్థికంగా బలవంతులైతే వైసీపీ బలంగా ఉంటుందనే అభిప్రాయమూ కావచ్చు. మొత్తానికి జగన్ బిడదల రజనీనే కాక మరే ఇతర నేత అక్రమాలకు కూడా అడ్డుకట్ట వేయలేరు. అలా మంత్రులు, వైసీపీ నేతల కారణంగా ఎంతో మంది ప్రజలు బాధితులు అయ్యేవారు. ఈ క్రమంలోనే బిడదల రజని బాధితులు తమ గోడుని ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బాధితులు అంతా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. బిడదల రజని జగనన్న కాలనీ పేరిట తమ వద్ద భూములు సేకరించి కమిషన్లు వసూలు చేశారని, అవి ఇప్పించాలని జూన్లో చిలకలూరిపేట మండల రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి మొరపెట్టుకున్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు, గుడిపూడి గ్రామాల రైతుల నుంచి 200 ఎకరాలను మాజీ మంత్రి రజని అనుచరులు సేకరించారు. దాదాపు 32 మంది నుంచి తొలుత 50 ఎకరాలు సేకరించారు. ఈ వ్యవహారంలో తమకు రజని నుంచి 1.16 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని రైతులంతా పోలీసులు ఎంపీకి ఫిర్యాదు చేయగా ఆ మొత్తాన్ని ఇప్పించారు. తాజాగా రజని వ్యవహారం మరొకటి బయటకొచ్చింది. తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానని రజని తనను బెదిరించారని ఓ స్టోన్ క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు మరో 3 కలిసి స్టోన్ క్రషర్ నడిపిస్తుంటే మాజీ మంత్రి రజని బెదిరించారని ఎడ్లపాడుకు చెందిన నల్లపనేని చలపతిరావు ఆరోపించారు. ఆమెకు వత్తాసుగా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా కూడా డబ్బులివ్వకపోతే 50 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బాధితులను వేధించారు. దీంతో చేసేది లేక 2.20 కోట్ల రూపాయలు రజనీకి, ఆమె అనుచరులకు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. వాటిని ఇప్పుడు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.